మేడం సుహాసిని గారు, ఏంటి ఫస్ట్ నేనే అడుగుదాం అనుకున్నాను, సుధాకర్ బాబు గారే అడిగేశారు, నా ప్రశ్నలు వాళ్ళే ఆయనే సంధించేశారు. సో డైరెక్ట్గా దానికే సమాధానం చెప్పండి. అసలు బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయా? పాయింట్ నెంబర్ 1, ఇది ఉన్నాయంటే ఉంది అని మీరు అందరూ చెప్తున్నారు మొదటి నుంచి. మీరు కూడా 10 క్వశ్చన్ల ద్వారా ప్రజల యొక్క సమస్యలని మీరు అడిగేశారు కదా. రెండో అంశం ఏంటంటే పొత్తు ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని. నాకు అనిపించింది, అసలు ఈ మాట అనడానికైనా పవన్ కళ్యాణ్కి రైట్ ఉందా? బీజేపీతో పొత్తు ధర్మాన్ని ఆయన పాటించట్లేదు కదా. ఈశ్వర్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్తే. సుధాకర్ బాబు గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, వీక్షిస్తున్న సాక్షి ప్రేక్షకులకి, ముఖ్యంగా పద్మవిభూషణ్ అనౌన్స్ చేసిన 5 మందిలో 2 తెలుగువారు అవ్వడం గర్వకారణం. ముందుగా ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారికి, అలాగే కొణిదెల చిరంజీవి గారికి, ఇద్దరికి కూడా. అండ్ అంతేకాకుండా పద్మశ్రీ అవార్డ్స్ లో కూడా 3 ఉన్నారు తెలుగువారు. అందరికీ కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను సాక్షి టీవీ ద్వారా. అండ్ మీరు ప్రశ్నలు సంధిస్తున్నారు చాలా స్ట్రాంగ్ గా, సూటిగా, స్ట్రైట్ గా అంటూ. ప్రతి ప్రశ్నకి ఖచ్చితంగా జవాబు ఉంటుందండి. ఈ రోజు కూడా జరిగిన ఒక పరిణామంలో, అంటే సున్నితమైన విషయాన్ని సునిశ్చితంగా చెప్పారు అని అనడం కన్నా కీలకమైన విషయాన్ని డైరెక్ట్ గానే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో ఏమి డౌట్స్ అయితే ఏమి లేదు. అండ్ పొత్తు అన్న విషయం గురించి ఏదైతే రీసెంట్ గా లోకేష్ గారు ఇచ్చిన కామెంట్ కి తర్వాత ఏమి కూడా ఒక స్పందన లేదు అక్కడి నుంచి అని చెప్పి అనుకున్నాము జనసేన నుంచి. బట్ ఒకటి, అన్నిటికీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా చెప్పడం జరిగింది. చూసిన నేను కూడా వీడియోలో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక పొత్తులో డెఫినెట్లీ ఆ ఇర్క్సమ్నెస్ ఉంటుంది, ఆ ఇబ్బంది ఉంటుంది అని చెప్తూ, ఏదైతే వారి కార్యకర్తలకి సమాధానం చెప్పాల్సింది ఆయన వారు చెప్పుకున్నారు. అది ఖచ్చితంగా మీడియాలో ఇవన్నీ చెప్పడం అన్నది ఒక కీలకమైన విషయాలు అయ్యాయి. ఇట్ ఈస్ ఆల్సో హిస్ రెస్పాన్సిబిలిటీ. ఏదైతే ఇప్పుడు డైరెక్ట్ గా అరకులో ఇంకొక చోట కూడా వారి యొక్క క్యాండిడేట్ ని మండపేటలో కూడా అనౌన్స్ చేయడం అన్నది చేసినప్పుడు అందరూ ఏమనుకున్నామంటే ఎవరికి ఈ విషయం తెలీదు, ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు చాలా సార్లు మీట్ అయ్యారు. సో కొన్ని సీట్ల సర్దుబాటు అయ్యాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వచ్చి అనౌన్స్ చేశారు కామోసు అనుకున్నాం. మీరు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది మేడం. సీట్ల సర్దుబాటు అనేది వీళ్ళిద్దరూ రహస్యంగా చేసేసుకున్నారు. అందులో భాగంగానే ఆయన మండపేట, అరకు ప్రకటించేసుకున్నారు. ఈయనేదో తెలిసి తెలియనట్లుగా ఈ రోజు ఆయన ప్రకటిస్తారా, ఇప్పుడు నేను కూడా ప్రకటిస్తాను చూడండి, ఒక 2 రాజోలు రాజానగరం అని ఈయన ప్రకటించేశారు. అంటే ఇక్కడ అసమ్మతి వస్తుంది పార్టీలో, అక్కడ ఆశించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని అరే నేను చూసావు ఎంత గొప్ప ఉండో, నేను ప్రకటించేసాను చూసావా, ఆయన ఇష్టమో అక్కడ ప్రకటించడానికి అని. మండపేట నుంచి వ్యతిరేకత రాకూడదు, అరకు నుంచి వ్యతిరేకత రాకూడదు. ఇది రాకుండా ఉండాలంటే ఇటువంటి డ్రామా ప్లే చేయాలి. ఇది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. మీకేమనిపిస్తోంది? వినిపించిన మీడియా వారు చాలా తెలివిగా దాన్ని డైవర్ట్ చేస్తూ నీట్ గా మీ లైన్, మీ నేరేటివ్ ని మీరు రన్ చేస్తారనుకోండి, నేను దానిలోకి వెళ్ళను. ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అండర్స్టాండింగ్ లోనే ఈ 2 కూడా అనౌన్స్ అయ్యాయి ఏమో అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఈ విధంగా మాకు తెలియదు, ఇలా మనోభావాలు ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి మీకు క్షమాపణ చెప్తున్నాను అని అన్నది ఖచ్చితంగా ఒక కీలకమైన పరిణామమేనండి. ఎందుకంటే ఇది బయటికి రాకుండా వాళ్ళల్లో వాళ్ళు పొత్తు ఉన్నప్పుడు, అందులో ఇది చాలా డెలికేట్ ఇష్యూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఉన్నారు. బీజేపీ ఈజ్ ఆల్వేస్ స్టడీ అండ్ స్టేబుల్. మేము ఎప్పుడూ ఒకటే విధంగా ఉన్నాం, కానీ మాతో బ్రీచ్ చేసుకోలేదు. జనసేనకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాట ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ ఉన్నాము అని అంటున్నారు. జనసేన పార్టీతో అది సుధాకర్ బాబు గారు, మీకు నేను తర్వాత చెప్తాను సమాధానం మీ ప్రశ్నకి చెప్తాను. ఎందుకంటే మేము చెప్తాం. ఇప్పుడు వైసీపీకి జనసేన ఎవరితో పొత్తులో ఉంది, బీజేపీతో ఉందా లేదా అన్న కంగారు ఐ థింక్ వైసీపీకి అవసరం లేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం అందరం ఎవరి పనులలో వాళ్ళు ఉన్నాం. సో మేము ఇద్దరం మాకేం కంగారు ఉంటుందమ్మా, మాకేం కంగారు లేదు. కంగారని కాదు, మీకు అది అవసరమా, అది అంత ఇంపార్టెంట్ ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు ఎవరు జాతీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ కదా. అందుకని మా పన్నీళ్ళు మేము కేంద్రంలో చాలా బలంగా ఉన్నాం, మళ్ళీ చాలా బలంగా రాకపోతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఈ 3 ఏదో హామీలు నెరవేర్చలేదు అది ఇది అని.
మరి ఇక్కడ మనం చూస్తే ఆవాస్ యోజన కానీ, రైతులకి కోసం కానీ, పోషక అభియాన్ కానీ, మహిళల కోసం కానీ, ఇక్కడ జాతీయ సంస్థలు కానీ జరుగుతున్న ప్రతి అభివృద్ధి కేంద్ర సంస్థల ఫండ్స్ తో జరుగుతుంది. అందులో స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద 270 ప్రాజెక్ట్స్ 10,000 కోట్లతో జరుగుతున్నాయి. అదే కాకుండా 32 గ్రామాలు అమృత్ పథకంలో భాగంగా ఇలా నేను చెప్పుకుంటూ చాలా చెప్పగలనండి. కొన్ని లక్షల మళ్ళీ ఇంకో కోట్ల debate projects పెట్టించండి. మనకి కాదు ఇక్కడ కాదు చేస్తున్నారు. ఈశ్వర్ గారు. కాదు 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 సుహాసిని గారు చాలా చక్కగా చెప్పారు. సుధీర్ బాబు. డెఫినెట్ గా తప్పనిసరిగా ఉంటుంది.